మరో ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. వైసీపీ నేతలపై ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. తల్లికి వందనం పథకం ద్వారా తల్లులకు 13,000 ఇచ్చి 2,000 లోకేష్ అకౌంట్ లో జమ అవుతున్నాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి లోకేష్ ఘాటుగా స్పందించారు. గతంలో లాగా అసత్య ఆరోపణకు చేస్తే మౌనంగా ఉండే ప్రసక్తి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని డెడ్ లైన్ కూడా పెట్టారు. 24 గంటల్లో నిరూపించకపోతే న్యాయ పోరాటం చేస్తానని లోకేష్ హెచ్చరించారు. వైసీపీ ఆరోపణలపై మంత్రి లోకేష్ సీరియస్ గా రియాక్ట్ అవ్వడంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను, ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్. వైసీపీ నేతలపై ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. తల్లికి వందనం పథకం ద్వారా తల్లులకు 13,000 ఇచ్చి 2,000 లోకేష్ అకౌంట్ లో జమ అవుతున్నాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణపై మంత్రి లోకేష్ ఘాటుగా స్పందించారు. గతంలో లాగా అసత్య ఆరోపణలు చేస్తే మౌనంగా ఉండే ప్రసక్తి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని డెడ్ లైన్ కూడా పెట్టారు. 24 గంటల్లో నిరూపించకపోతే న్యాయ పోరాటం చేస్తారని లోకేష్ హెచ్చరించారు. వైసీపీ ఆరోపణలపై మంత్రి లోకేష్ సీరియస్ గా రియాక్ట్ అవ్వడంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, వైసీపీ చేసిన ఆరోపణలపైన కనుక ఒకవేళ స్పందించకపోతే చట్టపరంగా కూడా ముందుకు వెళ్తాను, తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి లోకేష్ హెచ్చరించిన నేపథ్యంలో వైసీపీ ఏం చేయబోతోంది? దీనికి ఏమైనా ప్రతి సవాల్ విసురుతుందా? అంటే శ్రీదేవి, ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని, ఏదైతే సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రధానమైనటువంటి హామీని తల్లికి వందనం పేరుతో దాదాపుగా నిన్న 15,000 రూపాయలు, అంటే ఒక తల్లికి ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అటు వారు ఏదైతే ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వ్యవస్థ వరకు ఎంతమంది అయితే వ్యవస్థలు అయితే ఉన్నారో వారందరికీ కూడా ఈ విద్యా వ్యవస్థలో చదివేటువంటి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ దాదాపుగా నిన్న 15,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జమ చేయడం జరిగింది. ఇందులో భాగంగా దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో 13,000 రూపాయలు మాత్రమే తల్లుల ఖాతాలోకి, మిగతా 2,000 రూపాయలు మాత్రం లోకేష్ ఖాతాలోకి అంటూ వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సీరియస్గా ఖండించింది. ఇందులో భాగంగా రాష్ట్ర మానవ వనరులు అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ చాలా సీరియస్గా ఖండించారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలను కనుక నిరూపిస్తే ఏ విధమైనటువంటి వారు వేసినటువంటి వేదికైనా కూడా నేను సిద్ధం, లేదంటే లోకేష్ ఒక సవాల్ విసిరారు. దీనికి కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కనుక నిజం కాకపోతే మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా చాలా స్పష్టం చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తల్లులకు అదేవిధంగా ఎవరైతే విద్యాబోధనలు చేస్తూ ఉన్నారో అటు పిల్లలకు అదేవిధంగా ఇటు ఉపాధ్యాయులకు అందరికీ కలిపి తల్లికి వందనం కింద ఎవరైతే ఈ పథకాన్ని నిధులు జమ చేశారో ఇందులో భాగంగా నిన్న ఇచ్చినటువంటి ఈ నిధులకు సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ ట్రోలింగ్స్ పెద్ద ఎత్తున అటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాని ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నటువంటి క్రమంలో ఇది ఎక్కువ ప్రచారం జరిగేటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే దీన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ కూడా లోకేష్ దీన్ని సీరియస్గా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎవరైనా సరే అంటే సోషల్ మీడియా వేదికగా ఇటు ప్రభుత్వాన్ని కానీ అంటే నేరారూపితమైనటువంటి నిరోధారమైనటువంటి వార్తలను కానీ లేదనంటే నిరాధారమైనటువంటి వ్యాఖ్యలను కానీ ఎవరైనా చేసినా సరే ఇందులో ఎవరికి ఉపేక్ష లేదనేది ప్రభుత్వం చాలా సీరియస్గా చెప్పింది. ఎందుకంటే వాటిలో వాస్తవాలు లేకుండా కనుక ఏది మాట్లాడినా ఇటువంటి వ్యాఖ్యలు కనుక చేసిన
చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తప్ప. ఎందుకంటే సైబర్ క్రైమ్కి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఇవ్వటము, అదేవిధంగా వాటికి సంబంధించి అంటే ఆయా సెక్షన్లను నమోదు చేయటము, వారిని రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఇంకా వాటికి సంబంధించి ఏమైనా తీవ్రతరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే దాని విధంగా కూడా చర్యలు ఉంటాయని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుందంటూ కూడా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చలకు దారితీస్తూ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా ఏ కామెంట్ చేసినా కూడా అది ఇవాళ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. అది ఒక పొలిటికల్ లీడర్ని చేసినా, ఒక కామన్ మ్యాన్ చేసినా, ఎవరు ట్రోల్ చేసినా కూడా ఇవాళ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని ఈ రకంగా కించపరచడం ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఒకవేళ వాళ్ళు చెప్పేటువంటి ఆరోపణలు కనుక నిజమైతే వారు ఏ ఆరోపణలు చేశారో దానికి నేను రెడీ. ఒకవేళ ఆ ఆరోపణల్లో కనుక ఏమాత్రం కూడా నిజం లేకపోతే ఖచ్చితంగా చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటామని లోకేష్ ఒక సవాల్ విసిరారు. నిన్న ఏదైతే 13,000 రూపాయలు తల్లుల ఖాతాలోకి వేసి 2,000 రూపాయలు లోకేష్ ఖాతాలోకి వేశారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ట్రోల్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ ట్రోలింగ్స్ని ఆపకపోతే ఒక 24 గంటలు కూడా టైం ఇచ్చారు. దీన్ని కనుక నిరూపించలేకపోతే మాత్రం ఎవరైతే ఈ పోస్టింగ్స్ పెట్టారో, ఈ ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారో వీరందరిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తప్పవని లోకేష్ హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఆయా శాఖల అభివృద్ధి ఏది తీసుకున్నా సరే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్కు ఉంటుంది. ఆయా శాఖలకి సంబంధించినటువంటి ఉన్నతి, పురోగతి అన్నిటికీ ఉంటుంది. కాబట్టి ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీని మీద దృష్టి సాధించాలి. తప్పుడు ప్రచారాలు ఎక్కడ జరిగినా సరే కఠినమైనటువంటి చర్యలు తప్పవనేది ప్రభుత్వం ఇస్తున్నటువంటి హెచ్చరిక. కాబట్టి మరి లోకేష్ ఇచ్చినటువంటి ఈ 24 గంటల డెడ్ లైన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని మళ్ళీ ఆ ఛాలెంజ్ ఏమైనా విసురుతుందా అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అంశం ఉంది. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.